ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. మే నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరుగుతుంది. మరి ఈ సంచారం అనేది వీళ్ళకి పాజిటివ్ అంటారా, మైనస్ అంటారా, ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? కన్యా రాశి వాళ్ళకి గురు సంచారం 10వ ఇంట్లో జరుగుతుంది. మే 14, 15 తర్వాత. 10వ ఇల్లు అంటే కెరియర్ అండ్ ఫేమ్. కెరియర్ అంటే ఏంటి? మనం కెరియర్ కోసం ఏమైనా చేయటం. 10వ ఇంట్లో వచ్చి గురువు కూర్చున్నాడు అంటే పాయింట్ ఏంటి? ఆఫీస్లో మన కోసం కాదు, మన ఆఫీస్ కోసం. ఇప్పుడు మీ ఆఫీస్లో మీకోసం పని చేయడం, నేను బాగా పని చేస్తే నా శాలరీ పెంచుతారు అని జనరల్గా పనిచేస్తారు. అలా కాదు, నా వల్ల కంపెనీకి 10 రూపాయలు రావాలి, నాకు 1 రూపాయి పెరుగుతే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ నా వల్ల కంపెనీకి 10 రూపాయలు వస్తాయని ఎవ్వడు అనుకోడు తెలుసా? భూమి మీద ప్రతి మనిషి అలానే ఉంటాడు. కానీ అలా అనుకోకూడదు. బేసిక్గా ముందు నా కంపెనీకి 10 రూపాయలు రావాలి, తర్వాత నాకు రూపాయి 2 రూపాయలు ఎలా అయినా వాళ్ళే ఇస్తారు. నేను నా కంపెనీని ముందుకు తీసుకెళ్తే నా కంపెనీకి 10 రూపాయలు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు మీరు జస్ట్ శాలరీ మీద అంటే అక్కడ అతను వ్యాపారం చేస్తున్నాడు, ఎంత లోపల గుండె కొట్టుకుంటుంది అతనికి కదా. సో కన్యా రాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీ కంపెనీ కోసం, మీ వ్యవస్థ కోసం, కనీసం మీకు పని అప్పచెప్పే టీం లీడరు, ప్రాజెక్ట్ మేనేజర్ కోసం, లేకపోతే మీ సీనియర్ డాక్టర్ కోసం వాళ్ళు చెప్పింది చేయండి. ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, సీనియర్ డాక్టర్ వీళ్ళకి ట్యాబ్లెట్ వేసిరా అంటే వీడు కత్తి పట్టుకొని కోసి లోపల ఏముందో చూసి మళ్ళీ కుట్లేసి టైంపాస్ చేసి రావడం కాదు. నీకు ఏ పని చెప్పారో, స్టెథోస్కోప్ నీ చేతిలో పెడితే వెళ్ళి హార్ట్ బీట్ చూసిరా అంతే. వాడితో ముచ్చట్లు పెట్టి మీది ఏ ఊరు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, మందులు వేసుకుంటున్నావా లేదా, తర్వాత బిర్యానీ తిందాం మన ఇద్దరం కలిసి, ఇవన్నీ ఎందుకు కదా. ఆడేదో క్యాజువాలిటీకి వచ్చాడు, వైటల్స్ చెక్ చేయాలి, ట్రీట్ చేయాలి పేషెంట్కి, అంతేగాని నీ టైంపాస్ కోసం కాదు కదా పేషెంట్ వచ్చింది. అవునా కదా? ఇప్పుడు నీ ఫ్రెండ్తో అవన్నీ నువ్వు మాట్లాడాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం కాస్త మన చుట్టుపక్కల వాళ్ళ కోసం ఈ సంవత్సరం, ఈ నెల, బేసిక్గా ఈ నెల మన చుట్టుపక్కల వాళ్ళ కోసం కొంచెం సర్వీస్ చేద్దాం. గుడి బయట కూర్చునే యాచకులు కొంచెం డొనేట్ చేద్దాం, స్వీట్లు ఇద్దాము, కొంచెం అన్నం పెడదాము, ఓ 10 మందితో మంచిగా మాట్లాడదాము, ఓ 10 మందికి స్వీట్లు పెడదాము, 10 మందికి అన్నం పెడదాం, ఒక అన్నదానం ప్రోగ్రామ్ చేద్దాము. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, గుర్తుపెట్టుకోవాలి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మానసికంగా అశాంతి ఉంటుంది. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ నువ్వు సక్సెస్ఫుల్ ఎప్పుడవుతావు? ఆలోచన ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో అప్పుడే సక్సెస్ అవుతావు. డబ్బులు ఉంటే, పెద్దిల్లు ఉంటే సక్సెస్ కాదు. డబ్బు ఆటోమేటిక్గా మెల్లిగా వచ్చేస్తుంది, కష్టపడుతూ వెళ్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది, ఇల్లు కూడా వస్తుంది. కానీ అన్నీ వచ్చాక శాంతి లేకపోతే ఏమి లేదు కదా, జీవితానికి అర్థం ఏం లేదు. రావణాసుడికి చాలా డబ్బు ఉంది, ఏమైంది చివరికి అడుగుతున్నా? వాట్ హ్యాపెన్ టు హిమ్? he just lost everything. Not only his empire, అతని ప్రాణమే అతను పోగొట్టుకున్నాడు, అతని చావుకే కారణం అతను అయ్యాడు. అశాంతి ఎప్పుడైనా దరిద్రానికే చివరికి అడుగు తీసుకెళ్తుంది అటువైపు. సో మనం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఫస్ట్ పాజిటివ్గా ఉండాలి. డబ్బు ఉందా లేదా అని కాదు. 1,00,000 కోట్లు ఉన్నాడు, 1000 కోట్లు ఉన్నాడు కూడా డైవర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరి కన్యా రాశి వారి గురుగారు ఏ విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల? ఈ నెల పాజిటివ్గా ఉండాలి. వీళ్ళ ఛాలెంజే పాజిటివ్గా ఉండడం. మే నెల టు బీ పాజిటివ్ ఇన్ యువర్ వర్క్ ఫీల్డ్. మీ పని చేసే చోట మీకు 100 చికాకులు ఉండొచ్చు, కానీ మీరు పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా ఉంటారు కూడా, లేకపోతే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మీ కెరియర్లో అని చెప్తున్నాను. ఓకే. ఇక విద్యార్థులు, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురువుగారు, కన్యా రాశి వారి పరిస్థితి? విద్యార్థులకి చాలా బాగుంటుంది. విద్యార్థులు నో నీడ్ టు వరీ.
బాగా కష్టపడి చదువుతారు, డామినేట్ చేస్తారు సబ్జెక్ట్లో, చాలా బాగా చదువుతారు, నో నీడ్ టు వరీ. వ్యాపారస్తులకు కూడా చాలా ఫండ్స్ మార్కెట్లో పెడతారు. సో డబ్బు పెట్టడంలో, కష్టపడడంలో ఎట్లాంటి పొరపాటు లేదు. హెల్త్ కూడా చాలా బాగుంటుంది, మెరుగుపడుతుంది. హెల్త్ విల్ ఇంప్రూవ్ ఎ లాట్. ఇప్పుడు మే 14 ఈ గురు సంచారం తర్వాత ఏదన్నా మంచి పరిణామాలు జరుగుతాయి, లైక్ శుభకార్యాలు కావచ్చు, ఏమన్నా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గురుగారు? పెళ్లి సంబంధాలు కుదరబోతున్నాయి వీళ్ళకి. కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు 7వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇల్లు అంటే పెళ్ళి. ఆ ఇంట్లో శుక్రుడు ఇచ్చాడు కాబట్టి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. మీ భార్యని మీరు కలవబోతున్నారు. ఎవరైతే మే నెలలో మన కన్యారాశిలో ఉన్నారో, మే నెలలో 14వ తారీఖు తర్వాత గురు రాశి మారిన తర్వాత మీ భార్యని మీరు కలవబోతున్నారు. ఎవరైతే పెళ్లి చూపులకు వెళ్తున్నారో అది గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే పెళ్లి వయసు లేదో వాళ్ళు ఇంకా ప్రేమలో పడ్డం అలా అది ఉంటుంది. అది కూడా యోగం ఉంటే మన జన్మజాతకంలో, లేదు అంటే ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ దొరకదు కదా. మరి ఆ స్త్రీ అనేది కలిసి వస్తుందా, కలిసి రాదంటారు? లైక్ పెళ్ళి జరుగుతుంది, అమ్మాయి వల్ల బాగుపడతారు. ఎస్పెషల్లీ ఆ అమ్మాయి ఒక ప్రాపర్టీ తీసుకొస్తుంది కట్నం రూపంలో. కట్నం అనకూడదు కానీ గిఫ్ట్ డీల్ అనాలి, దాన్ని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఏదో అంటారు. అమ్మాయి పేరు మీద ఆస్తి ఉంటుంది. అలాంటి అమ్మాయి రాబోతుంది మీ జీవితంలో. ఓకే. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ టైంలో ఎవరైనా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సక్సెస్, మ్యారేజ్ సూపర్ సక్సెస్ అవుతుంది. మరి పెండింగ్లో ఉన్న పనులు ఎప్పటి నుంచో కొన్ని ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు, ఇది ఇంకా జరగదు అని చెప్పి. మరి వాటి పరిస్థితి ఏంటి? కొంత టైం పట్టుద్ది అంటారా? ఇంకా అవి కదులుతాయి. ఓకే. సో మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంత ఇమ్మీడియట్గా రాదు, మూమెంట్ అనేది అయితే జనరేట్ అవుతుంది. పనులు ముందు కదులుతాయి. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? ఒక ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా ఈ విషయాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఒక 1 month మీరు అవాయిడ్ చేస్తేనే బెటర్. కుజుడు 11వ ఇంట్లోనే నీచిపడి ఉన్నాడు కాబట్టి భూమి జాగ్రత్త, ఫేక్ ఆఫర్స్ రావచ్చు. 1 month వెయిట్ చేయండి కుజుడు రాశి మారే వరకు. తర్వాత మీరు డబ్బులు స్పెండ్ చేసి భూమి కొనొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం 1 month అవాయిడ్ చేయండి. భూమి వ్యవహారాల్లో కొంచెం సేఫ్గా ఉంటే బెటర్. ఓకే. ఇక అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది వీళ్ళకి? నేను గుర్తింపు చెప్పినట్టు కంపెనీ గురించి ఆలోచిస్తే, మనం అవును పై అధికారి గురించి ఆలోచిస్తే మీకు గుర్తింపు వస్తుంది, గురువు అనుగ్రహం ఉంటుంది. మీ గురించి మీ ఆలోచిస్తే మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కన్యా రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇంకా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు ఈ నెల? కన్యా రాశి వాళ్ళు ఈసారి గురువు చాలా ఇంపార్టెంట్. గురువు మారుతున్నారు కాబట్టి ఈసారి ఏ రాశి అయినా గురువు పరిహారం చేసుకుంటేనే బెటర్. స్పెషల్గా వీళ్ళు చేసుకోవాలి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, ఈ నామస్మరణ చేసుకుంటే చాలా బెటర్, బాగా కలిసి వస్తుంది. తర్వాత గానుగాపురం వెళ్ళి రావాలి ఒకసారి. ఏ మనిషి అయినా ఎప్పుడైనా అవకాశం దక్కట్లేదు అంటే ఫస్ట్ చేయాల్సింది గానుగాపురం వెళ్ళి రావాలి. కొత్త అవకాశాలు రావట్లేదు ఏంటి, ఇలా అయోమయ స్థితిలో ఉన్నప్పుడు కరెక్ట్. ఏదో టూల్ నేర్చుకున్నాం సాఫ్ట్వేర్లో, అవకాశం రావట్లేదు, 1 సంవత్సరం అయిపోయింది. గో టు గానుగాపురం వెళ్ళిరండి. గానుగాపురం వెళ్ళి వస్తే ఎక్కడ లేని గురు శక్తి అనేది మనలో వస్తుంది. గురు శక్తి అంటే కొత్త అవకాశాలు, సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది. అవకాశం ఎప్పుడైనా ప్రాబ్లం, బాగా కష్టపడ్డారు, అవకాశం రావట్లేదు, గానుగాపురం దత్తాత్రేయ స్వామి, శ్రీ గురుదత్త, జై గురుదత్త, దాన్ని మించింది లేదు. భూమి మీద ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు చూశాను, కరప్షన్ ఛార్జెస్ పడతాయి, జాబ్ నుంచి డిస్మిస్ అయిపోతారు, 3-4 years కోర్టు కేసు ఉంటుంది, అప్పుడు వెళ్తారు గానుగాపురం. ఒక ఆస్ట్రాలజీ కన్సల్ట్ అయ్యి గానుగాపురం వెళ్తారు, అప్పుడు బయటపడతారు కేసు నుంచి. ఎప్పుడైతే దత్తాత్రేయ ఆశీర్వాదం, అనుగ్రహం దక్కుతుందో అవకాశం అనేది వస్తుంది, కేసుల నుంచి బయటపడతారు. జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇరుక్కున్నారనుకోండి, శ్రీ గురుదత్త, జై గురుదత్త, గురువు అనుగ్రహం లేదా డబ్బులు ఉండొచ్చు, అశాంతి ఉంటుంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటారు, పెద్దిల్లు ఉంటుంది, బెంజ్ కారు ఉంటుంది, ఆయన చచ్చిపోవాలని ప్రతిరోజు ఉంటుంది, ఆమెకి ఆడికి ఎంత ఉన్నా వేస్ట్, రోజు మొగుడుతో గొడవ. ఎందుకు జీవితం? ఇంకా గురువు డ్యామేజ్ అయితే ఫస్ట్ మొగుడు శత్రువు అవుతాడు, గురువు డ్యామేజ్ అయ్యాడు మొగుడు శత్రువు అయిపోతాడు, గుర్తుపెట్టుకోండి. వైవాహిక జీవితం సర్వనాశనం అవడానికి కారణం గురువే, స్పెషల్గా లేడీస్కి నేను చెప్పేది. కన్యా రాశి అంటే కన్య ఉంది కాబట్టి చెప్తున్నా లేడీస్ గురించి. అది సో గురువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఉంది, అందరితో గొడవ పెట్టుకుంటే జీవితం వేస్ట్. ఇంకా మొగుడితో గొడవలు, ప్రపంచంలో అందరితో గొడవలు, అటు జీవితమే వేస్ట్, ఎన్ని డబ్బులు ఉన్నా.
శాంతి లేకపోతే గురుగ్రహం అనుగ్రహం లేకపోతే. ఎంతోమందిని చూసా, ఎంతో సక్సెస్, ఎంతో డబ్బు ఉంటుంది, గురువు పాడైపోయి ఉంటుంది. ఏం లాభం? ఏడుపే మిగులుతుంది చివరికి. ఎంత డబ్బులున్నా ఏడుపు ఉంటుంది లోపల. అందరినీ శపిస్తారు, అందరినీ తిడతారు, అశాంతి. ఇవాళ ఇండియాలో నంబర్ 1 గురువు పేరు ఏంటి తెలుసా? ప్రేమానంద్ మహారాజ్. బృందావనంలో ఉంటారు. విరాట్ కోహ్లీ కలిసి వచ్చారు. ఐడియా ఉందా మీకు? అతను ఒకటే చెప్తాడు, డబ్బున్నా లేకున్నా ఆలోచన పాజిటివ్గా లేకపోతే యువర్ లైఫ్ ఈజ్ వేస్ట్. బీ పాజిటివ్, దట్స్ ఇట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డబ్బు కాదు, డబ్బు వస్తుంది, ముందు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. డబ్బు కూడా పాజిటివ్ థింకింగ్ ఉన్నాడుకి రావాలి. సో మీరు చెప్పినట్లుగానే మొత్తానికి కన్యా రాశి వాళ్ళందరూ కూడా పాజిటివ్ కోణంలో అంతా పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.